డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఈరోజు కొత్త నోటిఫికేషన్స్ తీసుకురావటం జరిగింది. నిన్న ఫేజ్ 3 ఎంబీబీఎస్ రిజల్ట్స్ రావటం జరిగింది. ఈ రిజల్ట్స్లో ఫేజ్ 3 అలాట్మెంట్స్కి సంబంధించి ఏ సీట్లని ఫిల్ చేయటం జరిగిందో మనకి ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. 72 సీట్లు స్పోర్ట్స్, ఎన్సిసి అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మొదలైనటువంటి కేటగిరీలకు నింపడం జరిగింది. నాట్ రిపోర్టెడ్ 17 సీట్స్, ఫ్రీ ఎగ్జిట్ నుంచి వచ్చిన 48 సీట్స్, అడిషనల్ సీట్స్ 125 వచ్చాయి. టోటల్ 265 సీట్లను ఈ రౌండ్లో ఫిల్ చేయటం జరిగిందని మనకి వివరణ ఇవ్వటం జరిగింది. ఎవరైతే సెకండ్ ఫేజ్లో సీటు పొంది కాలేజీలో జాయిన్ అయ్యి అప్గ్రేడేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారు మళ్ళీ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొత్తగా థర్డ్ ఫేజ్లో సీటు వచ్చిందో వారు మాత్రం 10,600 రూపాయలు యూనివర్సిటీ ఫీజుని చెల్లించి మీ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే థర్డ్ ఫేజ్లో ఎటువంటి ఫ్రీ ఎగ్జిట్ కానీ లేదా ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబిలిటీ కానీ ఇవ్వరు. క్యాండిడేట్స్కి తప్పనిసరిగా ఆ కాలేజీలో జాయిన్ అవ్వాల్సిందే. క్యాండిడేట్కి ఎటువంటి పెర్మిషన్ లేదు. ఇది మాపప్ రౌండ్. ఈ రౌండ్లో ఫ్రీ ఎగ్జిట్ కానీ క్యాన్సిలేషన్ కానీ ఉండదు. జాయిన్ అవ్వాల్సిందే. నేను జాయిన్ అవ్వను అనటానికి కూడా అవకాశం లేదు. నో క్యాండిడేట్ ఈజ్ పెర్మిటెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ది కోర్స్ టిల్ క్లోజర్ ఆఫ్ ది అడ్మిషన్స్ అని ఇచ్చారంటే ఎవరికి ఎగ్జిట్ అయిపోయే అవకాశం లేదు. అందరూ తప్పనిసరిగా వెళ్ళి జాయిన్ కావాలి. ఎంబీబీఎస్ కన్వీనర్ కోట ఫేజ్ 3 కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ నిన్న ఇవ్వటం జరిగింది. ఆ అలాట్మెంట్స్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని దాన్ని నిలుపుదల చేయటం జరిగింది. దానికోసం ఈరోజు ఒక నోటీస్ని ఇష్యూ చేశారు. చూడండి, క్యాండిడేట్స్ కెప్టెన్ టు హోల్డ్, ఈ రిజల్ట్స్ని హోల్డ్లో పెట్టడం జరిగింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల. అందుకే అందరు క్యాండిడేట్స్ అప్ టు డేట్గా సైట్లో టచ్లో ఉండండి. ఎవరికైతే కొత్తగా థర్డ్ రౌండ్లో సీటు వచ్చిందో నిన్న చూసుకున్నారో చాలా అలర్ట్గా ఉండండి. ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ సైట్ని విజిట్ చేస్తూ ఉండమని ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. అయితే నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రాప్తికి మనం కట్ ఆఫ్ చూద్దాం. ఈరోజు వచ్చినటువంటి బీడిఎస్ రిటైన్ నోటిఫికేషన్ చూడండి. అలాగే ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ చూడండి. రిటైన్ కంటిన్యూ నోటిఫికేషన్ ఇది. దీనికి కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి క్యాండిడేట్స్ ఫేజ్ 1 ఫేజ్ 2లో ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీటు పొందారో వారు రిటైన్ అవడానికి డేట్ని 11వ తారీఖు సాయంకాలం 3 గంటల లోపల మీరు బీడిఎస్ సీట్ నుంచి రిటైన్ కంటిన్యూ అవ్వచ్చు. ఇది ఈ నోటీస్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ మరో నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. అది బీడిఎస్ నోటీస్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్. కన్వీనర్ కోటాలో ఫ్రీ ఎగ్జిట్ అవ్వటానికి కూడా నోటీసు ఇవ్వటం జరిగింది. మొన్ననే దాని షెడ్యూల్ ఇచ్చారు. దాన్ని కూడా 11/11/2025 మధ్యాహ్నం 3 గంటల వరకు టైం పెంచడం జరిగింది. ఫేజ్ 1 ఫేజ్ 2లో ఎవరికైతే బీడిఎస్లో సీటు వచ్చిందో వారు ఈ తేదీలోపు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రౌండ్ 3 రిజల్ట్స్ నిన్న రావటం జరిగింది. వాటిని హోల్డ్లో పెట్టారు. అయినా నిన్న వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా మనం కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఏయూ రీజన్ యొక్క ఎంబీబీఎస్ రౌండ్ 3 కట్ ఆఫ్ చూడండి. గవర్నమెంట్ కాలేజీలో రౌండ్ 2కి రౌండ్ 3కి ఎటువంటి తేడా రాలేదు. రౌండ్ 2లో ఏ కట్ ఆఫ్ అయితే ఉందో రౌండ్ 3లో కూడా అదే కట్ ఆఫ్ ఉంది. ప్రైవేట్ కాలేజీల్లో మాత్రం కట్ ఆఫ్లో చేంజ్ వచ్చాయి. అయితే గవర్నమెంట్ కాలేజీల్లో రౌండ్ 3లో గవర్నమెంట్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కోటాలో మార్పులు వచ్చాయి. ఏయూ రీజన్లో జనరల్ 505 మార్కులకే కట్ ఆఫ్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 502 మార్కులకి కట్ ఆఫ్ రావటం జరిగింది. మిగిలినవన్నీ కూడా సెకండ్ రౌండ్ కట్ ఆఫ్లే. డిస్ప్లేలో ఉన్నదాన్ని మీరు పరిశీలించండి. ప్రైవేట్లో సీట్లు ఎక్కువ పెరగడం వల్ల ప్రైవేట్లో మార్పులు చాలా వచ్చాయి. అవేంటో చూద్దాం. జనరల్ 488 మార్కులు కట్ ఆఫ్, ర్యాంకు 67,110. ఈడబ్ల్యూఎస్ ప్రైవేట్ కాలేజీల్లో ఉండదు. బీసీఏ 463 మార్కులు కట్ ఆఫ్,
1,14,021 ర్యాంక్ వద్ద ఆగటం జరిగింది. బీసీబీ 448 మార్కులు కట్ ఆఫ్ 1,25,029 ర్యాంక్ దగ్గర ఆగటం జరిగింది. బీసీసీ 464 కట్ ఆఫ్ 99,637 దగ్గర సీట్ రావటం జరిగింది. బీసీడీ 480 కట్ ఆఫ్ 77,822 ర్యాంక్ వద్ద సీట్ రావటం జరిగింది. బీసీఈ 403 కట్ ఆఫ్ 2,04,248 దగ్గర సీట్ రావటం జరిగింది. ఎస్సీ గ్రూప్ 1 ఫస్ట్ రౌండ్లో ఏ కట్ ఆఫ్ అయితే ఉందో అదే కట్ ఆఫ్ ఉంది. ఎందుకంటే ఈ కేటగిరీలో అవసరమైనంత మంది క్యాండిడేట్స్ లేరు, అందువల్ల అక్కడే ఉండిపోయింది. ఎస్సీ గ్రూప్ 2 407 కట్ ఆఫ్ 195,970 ర్యాంక్ వద్ద సీట్ రావటం జరిగింది. ఎస్సీ గ్రూప్ 3 424 మార్కులు కట్ ఆఫ్ 164,970 దగ్గర సీట్ రావటం జరిగింది. ఎస్టీ 385 కట్ ఆఫ్ 2,40,033 దగ్గర సీటు వచ్చింది. మైనారిటీ కాలేజీలో 383 కట్ ఆఫ్గా ఉంది. 2,44,155 ర్యాంక్ వద్ద సీట్ రావటం జరిగింది. ఇది ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లోని కట్ ఆఫ్స్ని చూద్దాం. ఇక్కడ కూడా గవర్నమెంట్ కాలేజీల్లో మార్పులు ఏమీ లేవు, ప్రైవేట్ కాలేజీల్లోనే మార్పు ఉంది. ఎస్వి రీజన్లో జనరల్ 500 మార్కులకి గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావటం జరిగింది. 51,722 ర్యాంక్ వద్ద సీటు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 488 ఇక్కడ కట్ ఆఫ్ 66,591 ర్యాంక్ వద్ద సీట్ రావటం జరిగింది. మిగిలినటువంటి కేటగిరీల్లో ఎటువంటి మార్పు లేదు. డిస్ప్లేలో ఉన్నదాన్ని మీరు పరిశీలించుకోండి. ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పెరగడం వల్ల చేంజ్ వచ్చింది, చూద్దాం. జనరల్ 471 కట్ ఆఫ్ 90,056 ర్యాంక్ వద్ద సీటు వచ్చింది. బీసీఏ 443 కట్ ఆఫ్ 132,447 ర్యాంక్ వద్ద సీటు వచ్చింది. బీసీబీ 446 మార్కుల వద్ద ఆగింది. 128,287 ర్యాంక్ వద్ద సీటు ఆగింది. బీసీసీ 464 99,637 వద్ద సీటు ఆగడం జరిగింది. బీసీడీ 440 కట్ ఆఫ్ 137,559 ర్యాంక్ వద్ద సీటు వచ్చింది. బీసీ 446 కట్ ఆఫ్ 127,691 ర్యాంక్ వద్ద సీట్ రావటం జరిగింది. ఎస్సీ గ్రూప్ 1 278 మార్కులు కట్ ఆఫ్. ఇది ఫస్ట్ రౌండ్ కట్ ఆఫే, ఏ మార్పు లేదు, ఎందుకంటే ఈ కేటగిరీలో స్టూడెంట్స్ లేరు. ఎస్సీ గ్రూప్ 2 406 కట్ ఆఫ్గా ఉంది. 197,822 ర్యాంక్ వద్ద సీటు వచ్చింది. ఎస్సీ గ్రూప్ 3 415 మార్కులు కట్ ఆఫ్ 181,830 ర్యాంక్ వద్ద ఆగటం జరిగింది. ఎస్టీ 376 కట్ ఆఫ్గా ఉంది. 2,58,655 ర్యాంక్ వద్ద సీట్ రావటం జరిగింది. ఇక్కడ మైనారిటీ కాలేజీలో కట్ ఆఫ్ కూడా 435 ఉంది. 146,466 ర్యాంక్ వద్ద సీట్ రావటం జరిగింది. ఇవి ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ రౌండ్ 3 రిజల్ట్స్ యొక్క కట్ ఆఫ్స్. ఈ రిజల్ట్స్ని ఎన్టీఆర్ యూహెచ్ఎస్ హోల్డ్లో పెట్టడం జరిగింది. ఏమైనా చిన్న మార్పులు ఉండొచ్చు, టెక్నికల్ ఇష్యూ అని చెప్తూ ఉంది. కాబట్టి ఏమైనా మార్పులు ఉంటే రేపటి వీడియోలో మళ్ళీ మీకు నేను తెలియచేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.